దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. 2026 మార్చి నెల 4వ తేదీ నేటి అనుదిన ధ్యానం కొరకు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. గడిచిన అధ్యాయంలో పౌలు గారు కలిగిన కొన్ని అనుభవాలను, ఆయన యొక్క సేవా విధానాల్లో కొన్ని విషయాలను పంచుకోవడం జరిగింది. ఆయన మాసిదోనియాకు పరిచర్య నిమిత్తం వెళ్ళనై ఉంటుండగా కొరింథీ పట్టణాన్ని కూడా దర్శించి వాళ్ళ దగ్గరకు రావాలని అనుకుంటూ ఉంటుండగా ఆయన ఏమనుకుంటున్నాడనంటే, ఆ సంఘంలో ఉన్న కొన్ని అనైక్యత పరిస్థితులు, అవిధేయత పరిస్థితులు, అవన్నీ కూడా మార్పు రావాలని ఆయన వెళ్ళడానికి ముందుగానే పత్రికలు రాస్తూ ఉన్నాడు. మీ దగ్గర నుంచి నాకు రావాల్సిన సమాచారం అందకపోతే నేను దుఃఖంతో మీ దగ్గరికి రావాల్సి వస్తుంది. అయితే నేను ఒకటి అనుకుంటున్నాను, నేను మీ దగ్గరికి వచ్చేటప్పటికి పరిస్థితులన్నీ చక్కదిద్దబడతాయని, మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఏ దుఃఖం లేకుండా సంతోషంగా వస్తానని నేను భావిస్తున్నాను అని పౌలు గారు మాట్లాడుతున్నారు. సంఘం పట్ల సేవకులకున్న భారం సామాన్యమైనది కాదు. ఎంతో భారం. కన్నీళ్లతో, మోకాళ్ళ అనుభవంతో, ఉపవాసములతో, ప్రభు సన్నిధిలో జాగారములతో గడిపి ఒక ఆత్మను కనటానికి బహువేదన పడితేనే గాని ఒకరు ప్రభు దగ్గరకు రాలేరు. అంత ప్రసవ వేదన ఒకరిని ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. మరి నడిపించబడిన తర్వాత వాళ్ళు మార్పు లేకపోతే, వారిలో పశ్చాత్తాప గుణగణాలు లేకపోతే, వారు పాపాన్ని విడిచిపెట్టకపోతే మరింత వేదన. ఎందుకంటే వారు కలిపి చెరిపే వారుగా మారిపోతారు. సంఘంలోకి వచ్చిన తర్వాత మార్పు రావాలి గాని ఇంకా పాత స్వభావమే వారు కలిగి ఉంటే పాత వాళ్ళు పాడైపోతారు. ముందు రక్షించబడిన వారు మరి చెడిపోయే అవకాశం ఉంది. అందుకని ఎవరు కూడా అపవిత్రత కలిగి ఉండకూడదు అనేదే దైవజనుని యొక్క ఉద్దేశం. మిమ్మల్ని నేను ఎప్పుడు దుఃఖం పెట్టలేదు, నా వల్ల మీకు దుఃఖం రాలేదు. ఒకవేళ ఎప్పుడైనా కనుక దుఃఖం వస్తే అది దైవ సంబంధమైన దుఃఖమే. ఆ దుఃఖం సంతోషం ఇచ్చింది. నేను వచ్చినప్పుడు ఎవరి విషయంలో నాకు సంతోషం కలగాలో వారి విషయం నాకు దుఃఖం కలగకుండా ముందే ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను అన్నాడు. ముందు మొదటి పత్రిక రాసినప్పుడు 5వ అధ్యాయంలో ఒక యవనస్తుడు జారత్వం చేసిన సందర్భం గుర్తు చేసుకున్నాడు పౌలు గారు. ఏమంటారంటే, ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అంటే తండ్రి కలిగిన 2వ భార్య ఆమె. మొదటి భార్య చనిపోయింది, రెండో ఆమెను పెళ్లి చేసుకుంటే ఆ రెండో ఆమెతో ఈ యొక్క యవనస్తుడు ఉన్నాడు. అదే ఎంతో బాధ కలిగించింది. ఆ బాధ పౌలు గారు ఇంకా గుర్తు చేసుకుంటూ మీ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ పరిస్థితి ఉండకూడదు, అంతా కూడా సమాధానం అవ్వాలని నేను కోరుకుంటున్నాను అని. సంఘం ఎప్పుడైతే ఆత్మీయంగా ఎదుగుతుంటారో, శరీరాన్ని జయిస్తూ, లోకాశలను జయిస్తూ, ఈ జీవపు డంబాన్ని అనగా గర్వాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టి వినయ విధేయతతో సాగుతూ ఉంటారో, ఆత్మీయ దైవజనుడికి కలిగిన ఆనందం ఇంత అంత కాదు. ఎంతో బాధతో, హృదయ వ్యాధులతో, కన్నీళ్లు విడుస్తూ మీకు రాశాను ముందు ఉత్తరాన్ని చెప్తున్నాడు. చాలా బాధపడ్డాడు. ఆ విషయాలు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, సంఘం ఎవరో వచ్చి చెప్పిన బోధకు లోబడి
అసహ్యమైన కార్యాలకు విధేయత చూపించి శరీర ఇచ్చలకు లొంగిపోయి వక్రమైనటువంటి మార్గంలో వెళ్ళిపోతూ ఎంతో క్రమమైన స్థిరమైన పరిచర్య జరగాల్సిన దానికి బదులుగా పరిచర్య దాదాపుగా కొలాప్స్ అయిపోయిన పరిస్థితి కనబడింది. అందుకనే మీకు గడిచిన ఉత్తరం రాసినప్పుడు అందులో సంఘంలో ఏమేమి లోపాలు ఉన్నాయో అన్నీ రాశాను. మీకు దుఃఖం కలగాలని కాదు నా ఉద్దేశం. మీరంటే నాకు ఆధ్యాత్మికమైన ప్రేమ ఉంది. మీకు తెలియాలి కదా సంఘాన్ని నేను ఎంత ప్రేమిస్తున్నాను అని. 11వ అధ్యాయంలో వారు ప్రభు బల విషయంలో తొందరపడిన పరిస్థితులు కనబడ్డాయి. 5వ అధ్యాయంలో ఒక యవనస్తుడు చేసిన చెడుతనం కనపడింది. మొదటి అధ్యాయంలోనే ఒకడు పౌలు వాడినని, ఒకడు అపోల్లో వాడినని, మరొకడు కేపా వాడినని, మరొకడు క్రీస్తు వాడినని ఇలాగున మాట్లాడుకుంటున్న విషయాలు గుర్తు చేసుకున్నాడు. అందుకనే మీ మీద నాకు ప్రేమ ఉంది కనుకనే మీ లోపాలను నేను సరి చేయాలనే ఉత్తరాన్ని రాశాను అంటున్నాడు. సంఘంలో ఆత్మీయ మేల్కొలుపు కొరకు దైవజనుడు పాటుపడుతున్నప్పుడు వారిని గద్దించే అవకాశం ఉంది. బుద్ధి చెప్పే ఆలోచన ఉంటది. సరి చేయటానికి ఏదైనా ప్రయత్నం చేస్తాడు. ఈ వారంలో ఒక మీటింగ్కి వెళ్ళాను. అక్కడ ఒక పాస్టర్ గారు నాకు కనపడ్డారు. వారు నాకు బాగా తెలిసిన బంధువు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమంటాడంటే, నేటి దినాల్లో సంఘాన్ని గద్దించకూడదు, వారిని మనం కోపగించుకొని వాక్యాన్ని చెప్పకూడదు. వాళ్ళకి నచ్చేటట్లుగా మనం ఉంటే సంఘం ఎక్కడ పోద్ది? సంఘం అలాగే కట్టబడుతుంది. ఒకవేళ కోప్పడినా గద్దించినా మళ్ళీ ఇంటికెళ్ళి వాళ్ళని సముదాయించేసి మళ్ళీ ఏమి లేదు అలాగే అంటాను నేను, నువ్వు పట్టించుకోకూడదు అని మళ్ళీ ఇంటికెళ్ళి చెప్పాలి. అంతే, ఎక్కడికి పోరని చెప్పాడు. నాకు చాలా బాధ అనిపించింది. ఆయనకి నేను తిరిగి సమాధానం చెప్పాలని కూడా అనిపించలేదు. ఎందుకంటే ఇక పాపాన్ని ఏమి ఖండిస్తాడు, ఇంకేం బుద్ధి చెప్తాడు? 10 మందిలో బుద్ధి చెప్పి 10 మందిలో గద్దించి పర్సనల్గా వెళ్ళి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఉండలే, నేను అలాగే అంటాను సంఘంలో అంటే ఇంకా విశ్వాసి ఎప్పుడు మార్పు చెందుతాడు చెప్పండి? పౌలు గారు అలాగ లేడు. నేను మీకోసం కన్నీళ్లు గార్చాను, మీకోసం హృదయం వేదనతో నింపబడిన సందర్భం నాకు తెలుసు, బాధపడ్డాను మీ గురించి. అందుకనే మీకు దుఃఖం కలగాలని కాదు నేను చెప్తున్న మాటలు, మీ మీద నాకు ప్రేమ ఉంది కదా, మీరు మారు మనసు పొందాలని ఈ విషయాలు రాస్తున్నాను. ఒకవేళ దుఃఖం కలిగించిన వారు ఎవరైనా ఉంటే ఆ వ్యక్తి దుఃఖం కలిగించింది నాకు కాదు, కొంత మట్టుకు మీ అందరికీ. వాస్తవానికి నేను ఇంత కఠినంగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు, కానీ అలాంటి వారి మీద మీలో ఎక్కువ మంది కలిగించిన శిక్ష ఉందే, ఆ శిక్షను బట్టి మీతో మాట్లాడుతున్నాను అంటున్నాడు. అతను అపరాధాన్ని ఒప్పుకునే వాడైతే మరలా సంఘంలో చేర్చుకుని మరలా యథావిధిగా ఆత్మీయ స్థితిని కొనసాగొచ్చు. కానీ అతను చెడుతనాన్ని విడిచిపెట్టకుండా లోకాన్ని ఇంకా నువ్వు ప్రేమిస్తూ సంఘంలో కూడా వస్తూ ఉంటే సంఘాన్ని పాడు చేస్తాడు వాడు. అలాంటి వాడిని మీరు జాగ్రత్తగా చూడండి. ఒకవేళ వాడు పశ్చాత్తాపడుతుంటే వాడిని ఓదార్చడం మంచిది. అది ఇంకా ఎక్కువగా మనం ద్వేషిస్తే అసహించుకుంటే వాడు నాశనం అయిపోతాడు. పశ్చాత్తాపడుతున్నాడు కనుక వాడిని సంఘంలో చేర్చుకోండి అని చెప్తున్నాడు. అతని పట్ల మీ ప్రేమ మళ్ళీ రూఢిపరచండి. మిమ్మలను ప్రాధేయపడుతున్నాడు కదా, ఒప్పుకుంటున్నాడు కదా, సారీ చెప్తున్నాడు కదా, ఇక మీద పాపం చేయనని మాట్లాడుతున్నాడు కదా, అయితే అతన్ని క్షమించి సంఘంలో చేర్చుకోండి. మీరు అన్ని విషయంలో విధేయులై ఉన్నారో లేదో అని మిమ్మల్ని పరీక్షించడానికి కూడా ఉత్తరం రాస్తున్నాను. ఎంత ఆత్మీయ స్థితిలో మీరు ఉన్నారో, ఎలాగ మీరు ఎదుగుతున్నారో నేను తెలుసుకోవాలని ఉత్తరం రాస్తున్నాను.
మీరు ఒకవేళ ఇతరులను క్షమించేవారైతే, నేను దేనినైనా క్షమించి ఉంటే అది మీకోసమే నేను క్షమించాను. క్రీస్తు కొరకు నేను క్షమించాను. ఎందుకంటే ఏ ఒక్కరూ నాశనం అయిపోకూడదనే ఉద్దేశమే. సైతాను మీ మీద దురుద్దేశంతో ఏదో పాడు చేయాలనే విపరీతమైన ఆలోచనలు కలిగి రకరకాలైనటువంటి తంత్రాలను కల్పిస్తున్నాడు వాడు, మీ జీవితాలను నాశనం చేసేయాలని. అపవాది ఉద్దేశం ఏంటంటే విశ్వాస జీవితాన్ని పాడు చేసి, సంఘాలను క్రోలగొట్టి, దేవుని నామానికి అవమానాన్ని కలిగించి, అనేక మందిని దేవునికి దూరంగా చేయడమే అతడు పన్నుతున్న కుతంత్రాలు. క్రైస్తవుల చేత పాపం చేయించడానికి, క్రమశిక్షణ లేకుండా చేయటానికి, నిరాశ కలిగించటానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఆటంకాలు, పశ్చాత్తాపడలేని పరిస్థితులు, సంఘానికి వ్యతిరేకంగా బ్రతికే మనసు వారిలో పుట్టిస్తూ ఉంటాడు. వాడు సంఘంలో రకరకాలైన గలిబిలులు చేసి ఐక్యతను లేకుండా చేస్తాడు. సంఘంలో ఎవరైతే నాయకులుగా ఉన్నారో వారిని పాపానికి ప్రేరేపించి, సంఘములో నాయకులే చెడిపోయి ఉన్నారు, ఇంక మేమేంటి అని మాదిరి క్రైస్తవత్వాన్ని వాడు ప్రజలకు నేర్పిస్తాడు. సంఘాన్ని పట్టించుకోకుండా, బాధ్యత లేకుండా ఉండేవారుగా సేవకులను గాని, సంఘ కుటుంబాలను గాని వాడు మలిచేస్తాడు. అలాగే వాడు వ్యవహారం చేస్తాడు. కనుక సాతానికి మీరు అవకాశం ఇవ్వద్దు. వాడు దురుద్దేశంలో మీరు పాలుభాగస్తులుగా ఉండొద్దు. నేను దేవుని సువార్తను ప్రకటించడానికై సిద్ధపడ్డాను. ప్రభు నా కొరకు మరికొన్ని ప్రాంతాలు వెళ్ళడానికి, అనగా త్రోయాకు వెళ్ళడానికి దేవుడు నాకు ద్వారం తెరిచాడు అని పరిచర్యను ముందుకు సాగుతున్నాను. అయితే నేను మార్గంలో తీతుని కలుసుకోవాలని అనుకున్నాను. అయితే తీతు నాకు కనబడలేదు. నేను చాలా బాధపడుతున్నాను. తీతు నాకు కనబడకపోయిన కారణాన్ని బట్టి, నా దగ్గరికి రాలేదు అతను. అందుని బట్టి నేను బాధపడుతున్నాను. నేను మాసిదోనియాకు బయలుదేరాను అని చెప్తున్నాడు. పౌలు గారు తీతు అంటే చాలా ఇష్టపడ్డాడు. తీతు ఈ కొరింథీ సంఘంలో ఒక సభ్యుడిగా నాయకత్వ బాధ్యతలను పొందుకొని, కొరింథీ సంఘం పరిస్థితి ఎలా ఉందో మార్గ మధ్యలో ప్రయాణం చేస్తున్న పౌలు గారి దగ్గరికి వచ్చి చెప్తాడని ఎదురు చూశాడు. కానీ మరి కారణం ఏంటో తెలియదు, కానీ తీతు రాలేదట. అందుకనే బాధపడుతున్నాడు. సంఘాన్ని అప్పగించినప్పుడు సంఘ సంబంధమైన ప్రతి విషయాన్ని ఆధ్యాత్మిక నాయకుడికి పంచుకోవలసిన బాధ్యత ఉంది. పంచుకోకుండా సొంత పెత్తనాలు, సొంత ఆలోచనలు చేసినప్పుడు ఇలాగే దైవజనులు బాధపడవలసి ఉంటది. సంఘంలో కొంతమంది అవిధేయత కలిగిన వారుగా, వారు ఇచ్చ వచ్చినట్లుగా కార్యాలు చేసేస్తుంటారు. కొన్ని కార్యాలైతే దైవ సేవకులకు కూడా చెప్పరు. అన్ని అనేసుకొని అన్ని జరిగించేసి, పాస్టర్ గారు మీరు రండి అంటారు. దైవజనుడికి ముందు చెప్పి ప్రార్థన చేయించుకుని, ప్రభు సెలవైందో లేదో కాదో, అసలు ఎప్పుడు జరగాలో ఎప్పుడు జరిగిస్తారో అని అడగాల్సిన ఇంగిత జ్ఞానం కూడా ఉండదు కొంతమందికి. చెప్పవసరం లేదులే, మనం అన్ని డిసైడ్ చేసుకుని వెళ్ళి రమ్మంటే సరిపోతుందిలే అని అనుకుంటారు అవిధేయత కలిగిన ప్రజలు. నేటి దినాల్లో చాలా ఎక్కువైపోతున్నారు. ఒకవేళ అలా చెప్తే రాకపోతే ఆయనే పాస్టర్ గారు ఇంక లేరా, మరొకరిని పిలుచుకుంటాం, మనం అనుకున్నప్పుడు ఆయన రాలేకపోతే అని భావిస్తున్నారు. సంఘాన్ని చెడగొట్టే సన్నాసులు వాళ్ళు. ఇలాంటి వారు పట్టుగొడుగుల్లో లేస్తున్నారు. సంఘంలో ఉన్న విషయాలకు దైవజనుడికే ఆపాదించకుండా, చెప్పకుండా సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతుంటే ఆ సంఘం ఏ ముందుకు వెళ్తుంది? ఆ కుటుంబాలు ఏం వర్ధిల్లుతాయి? ఆ కుటుంబాల్లో, సంఘాల్లో ఏమి సమాధానం కలిగి ఉంటుంది? దైవజనుడికి చెప్పి ఆయన మాట ప్రకారంగా చేయగలిగిన వారు ధన్యులు. వారు నిజంగా ప్రభు యొక్క ఆనందాన్ని పొందుకుంటారు. పౌలు గారు దేవుని పరిచర్లో ముందుకు సాగుతుంటుండగా దేవుడట తనని ఊరేగిస్తున్నాడు. ఆయన మమ్మలను మీ మధ్యలో నడిపిస్తూ అనేక మందిలో జ్ఞాన పరిశ్రమాన్ని,
గొప్పగా మమ్మల్ని వాడుకుంటూ ప్రజల మధ్యలో మమ్మల్ని ఊరేగిస్తున్నాడు దేవుడు. ఆయన కొరకు మేము పనిచేస్తున్నాం కనుక మేము ఊరేగుతున్నాం, ప్రభు వాళ్ళను ఊరేగుతున్నాం. గొప్ప చేస్తున్నాడా మమ్మల్ని అంటూ దేవుడు తనని హెచ్చించిన విధానం, ప్రజలు ప్రభు దగ్గరికి నడిపించబడిన విధానం, దేవుడు పౌలు గారిని వాడుకుంటున్న విధానాన్ని ప్రకటిస్తున్నాడు. ఎవరైతే దేవుని సేవ చేస్తారో వారిని దేవుడు ఊరేగిస్తాడు, గొప్ప చేస్తాడు. అందుకనే విజయోత్సాహంతో మేము ఉప్పొంగుచున్నాం. దేవుడు మాకు వెళ్ళిన ప్రతి చోట జయమిచ్చి బలమైన రీతిలో వాడుకుంటూ ఉంటుండగా ఆయనకే మహిమని చెల్లిస్తున్నారు. ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్న ప్రజలారా, దేవుని సేవ చేయడం గొప్ప ధన్యం, గొప్ప ధన్యం. ఆ సేవలో అనేక మంది పాలుభాగస్తులై ఆయన పరిచయలో ముందుకు సాగుతున్నప్పుడు దేవుడే వారిని గొప్ప చేస్తాడు, దేవుడే వారిని హెచ్చిస్తాడు. ఇటువంటి గొప్పతనానికి నువ్వు కూడా రాగలిగితే ఎంత బాగుంటుంది. ఆయన గొప్ప సేవ కొరకు నువ్వెందుకు సిద్ధపడకూడదు? నువ్వెందుకు ముందడుగు వేసి ఆయన పని చేయకూడదు? యెషయా భక్తుడు ఒక దర్శనం చూస్తున్నాడు. పరలోకంలో ఉన్న దూతలు, పరలోకంలో ఉన్న ప్రభు ఆ సందర్భం అంతా చూసినప్పుడు ప్రభు స్వరాన్ని అతను వింటున్నాడు. నా నిమిత్తం ఎవరు వెళ్తారు, నా పని ఎవరు చేస్తారు అని అన్నప్పుడు ఆయన మనసులో బాధపడుతూ, అయ్యో అపవిత్రమైన పెదవులు ఉన్నాయి నాకు అని వేదన చెందుతూ ఉంటుండగా బలిపీఠం మీద ఉన్న నిప్పును తీసుకొచ్చి యెషయా పెదవులకు తగిలించిన తర్వాత, ప్రభువా నేను వెళ్తానన్నాడు. తను పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడిన తర్వాత ఆయన సేవకు వెళ్తానని చెప్పాడు. దేవుడు ఘనమైన ప్రవక్తగా వాడుకున్నాడు. నీలో సామర్థ్యం అవసరం లేదు, నీలో జ్ఞానం అవసరం లేదు, నీలో ఇతరమైన వాటిని నువ్వు కలిగి లేవు అని బాధపడద్దు. ప్రభు నీతో ఉన్నాడు, నిన్ను ఘనమైన పాత్రగా ఆయన వాడుకుంటాడు. అయితే ప్రభువా నీ కొరకు నన్ను వాడుకొని నువ్వు చెప్పగలిగితే ఆశ్చర్యమైన రీతిలో ఆయన నిన్ను నిలబెడతాడు. ఆయన అంటాడు, నశించిపోతున్న వారికి మరణార్థమైన వాసనగా మేమున్నాం, రక్షించబడుతున్న వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నాం. దేవుడు మమ్మల్ని అలాగూ పెట్టాడు. మేమేమో ఈ సేవ వలన అక్రమంగా లాభం సంపాదించాలని కాదు, మేము అలా బ్రతకలేదు. మేము నిజాయితీగానే దేవుని సేవ చేస్తున్నాం. మేము దేవుని చేత పంపబడిన వారం. దేవుని ఎదుట ఆయనలో మేము మాట్లాడగలుగుతున్నాం. ఆ రోజున ఉన్నటువంటి సంఘాల్లో కొంతమంది సంఘాన్ని చెడగొట్టే వాళ్ళు ఉన్నారు. క్రీస్తు సేవకులమని చెప్పుకుంటూ తనకి ఏదోటి దొరుకుతుందని ఆతృతతో ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ వలన అనేక మంది భ్రష్ట మనసుకు వెళ్ళిపోయారు, సత్యాన్ని కోల్పోయారు, వ్యర్థమైనటువంటి గొడవలకు వాళ్ళు దిగారు, దైవభక్తి దూరం అయిపోయింది, ఆర్థిక లాభం చేకూరుతుందని వారు తలంచారు. 1 తిమోతి 6వ అధ్యాయం 5వ వచనంలో మాట మనకి కనబడుతుంది. అలాంటి ఆలోచనలు ఉన్నవాడు యేసు ప్రభుతో పాటు ఒకడున్నాడు. వాడి పేరే ఇస్కరియోతు యోధ. యేసు ప్రభుని వెంబడిస్తే ఈ భూ సంబంధమైన లావాదేవీలు కలుగుతాయి అనుకుంటున్నాడు, కానీ ఆత్మ సంబంధంగా పరలోకాన్ని స్వతంత్రించుకుంటాను, అనేక ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపిస్తాను, అటు భాగ్యం నాకు ఇచ్చాడనే ఆలోచన కూడా లేక ఈ లోక సంబంధమైన ఆర్థిక వ్యవహారాల కోసం ఉంటావా? పేరు ప్రఖ్యాతుల కోసం భావిస్తావా? ఏదో స్వార్థపూరితంగా సంపాదన కొరకై సేవకు వస్తావా? పౌలు గారు అంటున్నారు, నేను అలాంటి సేవకు రాలేదు, నిజాయితీగా బ్రతుకుతున్నాను, నేను దేవుని పని చేస్తున్నాను. ఎక్కడ చేస్తున్నాను? దేవుని ఎదుటే నేను మాట్లాడుతున్నాను. నేను డొంకతిరిగా మాట్లాడుతున్నా. ఆయన నా ముందును పెట్టుకుని నేను నిజాయితీగానే సేవ చేస్తున్నానని, నేను అక్రమ లాభము సంపాదించలేదని ఆయన ముందు నేను మాట్లాడుతున్నాను అంటున్నాడు. ఎంత ధైర్యం! ఈ మాట విన్నప్పుడు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే ప్రభు నాకు అప్పగించిన పరిచర్యను నేను నా మట్టుకు నమ్మకంగానే చేస్తున్నాను. అక్రమమైన లాభాన్ని ఎప్పుడూ అపేక్షించలేదు. అక్రమమైన లాభం అంటే
ఏదో సొమ్మొస్తది, నేనేదో పోగేసుకుందామనే ఆలోచన ఎప్పటికీ లేదు ఇప్పుడు వరకు దేవుని దయ వలన. ఎవరో నాకు ఏదో ఇస్తే బాగుండునని ఎప్పుడూ ఆశించలేదు. ప్రభు కోసం నేనేమి చేయాలో అదే ఆరాటం, అదే నా ప్రయత్నం. దేవుని ఎదుట నేను కూడా సాక్ష్యం చెప్పగలుగుతానని ఒక మనస్సాక్షిలో నాకు అర్థమవుతుంది. నా మనస్సాక్షి నాతో సాక్ష్యం చెప్తుంది. నువ్వు దేవుని ఎదుట నిలబడి ధైర్యంగా సాక్ష్యం చెప్పగలవు అని. నిజంగా ఈ మాటలను బట్టి, పౌలు గారు చెప్పిన మాటలను బట్టి నేను ఏకీభవిస్తూ ప్రభుని స్తుతిస్తున్నాను. నిర్మలమైన హృదయంతో, నిస్వార్థమైనటువంటి మనసుతో, నిజాయితీగా సేవలో ఉన్నాను. నా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఆయన పనిని నాకు అప్పగించాడు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటున్నాను. ఆయన పని చేయడమే నాకు కలిగిన గొప్ప భాగ్యమని నేను ఎంచుతున్నాను. దేవుని ఎదుటే ఈ మాటలు నేను చెప్పగలుగుతున్నాను. నా ముందు ప్రభు ఉన్నప్పుడు, నేను ఈ మాటలు చెబుతున్నప్పుడు ఆయన నన్ను బట్టి నిజంగానే సంతోషిస్తున్నాడని నాకు అర్థమవుతుంది. ఆయన కొరకు పని చేయాలని ఆరాటమే నాలో ఉండడాన్ని ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు నా ముందు ఆయన ఉంటే, నేను ఆయనతో మాట్లాడుతుంటే ఆయన నిజంగానే ఆనందిస్తున్నాడని నేను భావించగలుగుతున్నాను. క్రీస్తు కొరకు నిజాయితీగా సేవ చేసేవారు కావాలి. సంపాదించుకునే వాళ్ళు కాదు, కడుపు కోసం కాదు, స్వార్థపూరితంగా కాదు, శరీరం కోసం కాదు, ఆత్మల కొరకే, దేవుని రాజ్యం కొరకే ప్రయాసపడేవారు కావాలి. అందుకే పౌలు గారు అంటారు, నేను క్రీస్తు పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా అలాగునే చేయండి అని. అలాగునందరూ కూడా క్రీస్తు పోలిన జీవితాలు కలిగి ప్రభు సేవలో ముందుకు సాగుదాం. దేవుడి మాటల ద్వారా మనందరినీ బలపరిచి, ఆదరించి, మరింత ప్రోత్సాహపరిచి, దేవుని కొరకు ఒక నూతనమైన వ్యక్తులుగా తయారగుదుము గాక. ఆమేన్.